అలాంటి వాళ్ళందరం కూడా కాంగ్రెస్ పార్టీ కొట్లాడినాం. ఈ రోజు ఇలాంటి నాయకులను తయారు చేయడానికే మేమందరం కూడా కొట్లాడిన మాట విషయం గుర్తుపెట్టుకోండి. శ్రీనివాస్ గౌడ్ గారు ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో మీ మనిషిగా మీ మధ్యన ఉన్నాడు. బీజేపీ సంకనాగడానికి ఇలా బజార్లో తిరుగుతున్నారు. ఎవరి కోసం మీరు పోరాడేది? కేవలం గులాబీ ఒకటి కాదా? మీరు ఎమ్మెల్యేలు మమ్మల్ని గెలిపియండి, ఎంపీలు మిమ్మల్ని గెలిపిస్తామని అగ్రిమెంట్ చేసుకోలేదా? చీకటి ఒప్పందాలు చేసుకోలేదా? ఇలా ఎందుకు నంగనాచి ఆటలు ఆడుతున్నాడు? హరీష్ రావు పోయాడా? రాజీనామా చేయి, ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయి, ఆగస్టు 15లోగా చెల్లించకపోతే అని అంటాడు. మేము చెల్లిస్తాం. రైతులకు ఆగస్టు 15 తారీఖులోగా రైతు రుణమాఫీ చేసేది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బరాబర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి. ఇవాళ వీళ్ళు ఏందా ఎక్కడున్నాడు మోడీ? ఇది అయ్యమ్మ స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిందా? లేకపోతే ఈ కేసీఆర్ వల్ల అయ్యో అమ్మో కొట్టాడిందా? ఈ దేశం కోసం ఈ దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానినని ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చింది. ప్రపంచ శాంతి కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు ఇచ్చింది. ఎక్కడున్నారు బాబాయ్ మీరు? ఒక్కరోజు దేశం కొరకు పోరాడినాడు ఇలా దేశభక్తి అంటున్నాడు. దేశం యొక్క ఆస్తులను ఇక్కడ తెగనమ్మిటోడు ఇలా నేను దేశభక్తుని అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదా? రఘునందన్ మాట్లాడుతున్నాడు. ఇందిరమ్మ రాజ్యంలో ఇయ్యలే, బిహెచ్ఎల్ అప్పుడు ఇయ్యలే, ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు ఇయ్యలే. ఇందిరమ్మ రాజ్యం అంటే కనీసం తెలుసుకోరా సన్నాసులారా? కాంగ్రెస్ రాజ్యం అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఇలా ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి గెలిచి ప్రధానమంత్రిగా అక్కడ వెలుగొందింది. నేనంటున్నా మధును మీరు ఇక్కడ గెలిపియండి, ఒక మంచి స్థానంలో రేపు కేంద్రంలో చూసే అవకాశం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ గులాబోని మాట అయినకండి, ఈ కమలపోని మాట అయినకండి, చెయ్యి మాట వినండి. అదే ముద్దడు పువ్వ పెట్టేది. చరిత్రలో కడుపు చూసింది చెయ్యి గుట్టే. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అభివృద్ధి చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. రేపు దేశంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది మనందరి బాగు కోసం. ఆమె కొడుకుని రేపు ప్రధానమంత్రిని చేయడానికి మనమందరం కూడా కంకణబద్ధమై ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే. థ్యాంక్ యూ.